వైఎస్ భారతిరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి, సాక్షి మీడియా చైర్మన్, ఒక పవర్ఫుల్ లేడీ పొలిటికల్గా కానీ ఫ్యామిలీ పరంగా కానీ అన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కానీ. ఆమె డైరెక్ట్గా రాజకీయాల్లో లేకపోయినా ఆమె ఇంపాక్ట్ ఉంటుంది. ఆమె పార్టీలో ఆమె ఫాలోయర్స్ చాలా ఎక్కువ ఉంటారు. తర్వాత ఆమె ఎలక్షన్స్లో క్యాంపెయిన్ కూడా చేస్తారు. కాబట్టి ఆవిడకి డిబేట్లో చర్చించాల్సిన అవసరం, ఆవిడ పైన చర్చించాల్సిన అవసరము, ఆవశ్యకత, అర్హత ఆమెకున్నాయి. అందుకనే ఇవాళ డిబేట్ ఈ వారం రోజుల్లో, ఈ 10 రోజుల్లో ఇది రెండో డిబేట్ భారతిరెడ్డి గారి పైన. మొదటి డిబేట్ ఏంటంటే, చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తి భారతిరెడ్డి గారి పైన చాలా అనుచితమైన అసభ్యకరమైన పదజాలంతో దూషించిన సందర్భంలో ఫస్ట్ డిబేట్ చేసింది నేనే. వెరీ నెక్స్ట్ మినిట్ అతను అలా మాట్లాడిన మరుక్షణం డిబేట్ పెట్టింది. అది తప్పని ఖండించింది, అతన్ని దూషించింది. అతన్ని నేను లైవ్లో వాడు వీడు వెధవా అని తిట్టిన మాట వాస్తవం. అతన్ని నేను వాడు వీడు అన్నానని కొంతమందికి బాధ అనిపించిందో, లేకపోతే అలా అనొద్దు, టీడీపీ వాళ్ళని ఎంతమందిని తిట్టినా తిట్టలేదు వాళ్ళు, ఇతను ఒక్కటి తిడితే ఏమైపోయింది ఆ కోపంతో అన్నారు. కానీ నన్ను కూడా తప్పట్టిన వాళ్ళు ఉన్నారు. ఓకే, అది ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. కానీ ఒక మహిళని ఆ రకంగా నోరు పారేసుకుని అత్యంత నీచంగా, అసహ్యంగా, అసభ్యంగా మాట్లాడడం అనేది దాన్ని క్షమించరాని నేరం అది. అందుకని ఆ రోజు అలాగే రియాక్ట్ అయ్యాం. చాలా నేను కానీ ఆ రోజు నా ప్యానల్ కూడా పెద్ద ప్యానల్ 5-6 ఉన్నారు ఆ రోజు ప్యానల్లో. అందరూ ఖండించాం, సీరియస్గా ఖండించాం. మేము కాదు, మొత్తం అన్ని పార్టీలకు అతీతంగా అందరూ ఖండించారు ఆ రకమైన కామెంట్స్ని. ఖండించడం మాత్రమే కాదు, అసలు ఊహించని రీతిలో ప్రభుత్వం వెంటనే స్పందించి అతని మీద కేసు పెట్టి అతన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది. వెంటనే 24 అవర్స్లో జైల్లో ఉన్నాడు అతను. ఇంతకుముందు ఎప్పుడు అలా జరగల, ఇలా ఖండించిన సందర్భము లేదు. ఇలా ప్రభుత్వం కేసు పెట్టి సొంత పార్టీ వాడి మీద, సొంత పార్టీ కార్యకర్త అయినా కూడా తప్పు మాట్లాడాడు అనే ఉద్దేశంతో వెంటనే కేసు పెట్టి అరెస్ట్ చేసిన సందర్భం కూడా ఇంతకుముందు లేదు. సో ఆ రోజు భారతిరెడ్డి గారి మీద ఆ రకంగా మాట్లాడారు కాబట్టి ఆ రోజు ఆవిడ సెంట్రిక్గా డిబేట్ జరిగింది. మరి ఇవాళ ఎందుకు భారతిరెడ్డి గారు సెంట్రిక్గా డిబేట్ ఎందుకు జరగాల్సి వస్తుంది అంటే, అసలు ఈ సందర్భాలు వచ్చినప్పుడు భారతిరెడ్డి గారు ఏం చేస్తున్నారు? భారతిరెడ్డి గారికి బాధ్యత లేదా? ఇవాళ చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తి భారతిరెడ్డి గారిని అలా మాట్లాడినందుకు అందరం ఖండించాం, పార్టీలు ఖండించినాయి, ప్రభుత్వమే ఖండించింది స్వయంగా. సొంత పార్టీ వాడని కూడా చూడుకొని ప్రభుత్వం ఖండించింది, కేసు పెట్టింది, జైలు వేసింది, అయిపోయింది. అది వేరే విషయం. కానీ ఆ 48 గంటలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు విరుచుకుపడిన తీరు కిరణ్ అనే వ్యక్తిపైనే కాదు, మొత్తం తెలుగుదేశం పార్టీ పైన, జనసేన పార్టీ పైన, పవన్ కళ్యాణ్ గారి పైన, వీళ్ళ కుటుంబాలపైన, అందరిపైన అసలు నానా బీభత్సంగా సేమ్ అదే కిరణ్ ఏ పదజాలం వాడాడో అదే పదజాలంతో నోటికి వచ్చినట్టు తిట్టారు. ఇంట్లో మహిళలనే మళ్ళీ అది కూడా నోటికి వచ్చినట్టు తిట్టారు. సరే, ఇతను మాట్లాడాడు కాబట్టి ఆ ఆగ్రహంతోనో దీంతోనో తిడుతున్నారని కొంతమంది సరిపుచ్చుకుని ఉండొచ్చు, కానీ దాన్ని కూడా ఖండించినారు, అందరూ ఖండించారు. అలా చేయకూడదు, అతను తప్పుడుతున్నాడు, మీరు ఎలా మాట్లాడతారని చెప్పారు. నో, ఎందుకంటే ఆ కాలకయ్యల మూకకి బ్రేకులు వేసేవాళ్ళు లేరు. అందుకే నేను ఇప్పుడు భారతిరెడ్డి గారికి ఉద్దేశించి డిబేట్ పెడుతున్నాను. భారతిరెడ్డి గారిని ఎందుకు ఉద్దేశించి పెట్టాల్సి వస్తుంది అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, సోషల్ మీడియా వాళ్ళే ప్రధానంగా ఇళ్లలో మహిళలపైన దాడులు చేస్తారు. సోషల్ మీడియా వేదికలుగా మెయిన్గా ఎక్కువగా కాదు, స్టార్ట్ చేసిందే అక్కడ. భువనేశ్వరి గారి మీద మాట్లాడినప్పుడు, బయట మాట్లాడినప్పుడు భారతిరెడ్డి గారి పెదవి విప్పలేదు. అసెంబ్లీలో మాట్లాడినప్పుడు భారతిరెడ్డి గారి పెదవి విప్పలేదు. వంశీ అనే వ్యక్తి ఇప్పుడు జైల్లో ఉన్నాడు, మాజీ ఎమ్మెల్యే. భువనేశ్వరి గారి మీద అత్యంత చండాలంగా మాట్లాడినప్పుడు సాక్షి పత్రికలో, సాక్షి టీవీలో రాయించారు భారతిరెడ్డి గారు. ఎందుకంటే ఆవిడకి తెలియకుండా రాస్తారని నేను అనుకున్నాను, ఎందుకంటే ఆవిడే చైర్మన్ కాబట్టి ఆ గ్రూప్కి, ఆ మీడియాకి. అప్పుడు ఆవిడ దాన్ని ఆపలేదు,
కనీసం అది తప్పని ఎవరికి చెప్పిన సందర్భం లేదు. ఆవిడ ఓపెన్గా చెప్పొచ్చు తప్పని, అప్పుడు చెప్పలేదు. స్వయంగా మీ ఇంటి ఆడబడుచు మీ భర్త చెల్లెలు షర్మిల గారిని, షర్మిల అసలు రాజశేఖర రెడ్డికే పుట్టలేదని మీ పిఏగా పనిచేసిన వ్యక్తి సోషల్ మీడియా పోస్ట్ పెడితే ఖండించలేదు, కనీసం పెదవి విప్పలేదు, పైగా అతని మీద కేసు కూడా పెట్టలేదు. ఎవరో కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ కూడా తీసుకోలేదు పోలీసులు. వేరే కేసుల్లో ఎస్సీలని తిట్టాడని ఆ కేసుల్లో ఈ ప్రభుత్వం వచ్చిన కేసులు పెట్టారు. కానీ షర్మిల గారిని తిట్టిన విషయంలో మీ ప్రభుత్వంలో న్యాయం జరగలేదు. ఇప్పటికీ ఆ విషయం మీద ఈ ప్రభుత్వం కూడా స్పందించలేదు. షర్మిల గారిని అంత దారుణంగా దూషించిన విషయంలో అది షర్మిల గారిని దూషించడం కాదు, పరోక్షంగా విజయలక్ష్మి గారిని దూషించినట్టే. షర్మిల గారు రాజశేఖర రెడ్డికి పుట్టలేదని అన్నాడంటే దాని అర్థం ఏంటి? మినిమం కామన్ సెన్స్ కదా. ఎందుకు దాన్ని ఎవరు ఖండించలేదు? నా పాయింట్ ఏంటంటే భారతీరెడ్డి గారు ఎందుకు స్పందించలేదు ఒక మహిళగా అనేది ఒక పాయింట్. తర్వాత వివేకానంద రెడ్డి గారి హత్య, సరే హత్య, గుండెపోటు ఇవన్నీ ఏదో హత్య చేసిన వాళ్ళు అవి అని భారతీరెడ్డి గారికి తెలియదనే అనుకుందాం. అందరూ తెలుసు అంటారు, అసలు ఆమెకి తెలియకుండా ఏది జరగలేదంటారు. నాకు తెలియదు, అది నేను ఆ విషయంలో ఆమెను